వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. శాసన మండలి సభ్యురాలు కె కవిత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఉద్యమకారురాలు అలాగే మన శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారిని సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. వేదికపైకి సాదరంగా తీసుకొని రావాలని సిబ్బంది ఆలయ కమిటీ సభ్యుల్ని కోరడం జరుగుతుంది. ఇక్కడ కాస్త ప్లే చేయాలి బ్రదర్స్. అమ్మా కాస్త ప్లే చేసి ఇవ్వండి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉధృతంగా జరుగుతున్న ఉద్యమానికి మంచి ఊపు తీసుకొచ్చినటువంటి నాయకురాలు, తెలంగాణ జాగృతి అని చెప్పేసి ఒక విభాగాన్ని సృష్టించి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన వారికి ఆ సాదర స్వాగతం పలుకుతా ఉన్నామండి. నమస్తే, బాగున్నారా? హలో, ఎవరు కూడా తోసుకోవద్దండి, కాస్త వెనక్కి ఉండండి. ఎవరు కూడా తోసుకోవద్దు. తెలంగాణ ఉద్యమంలో తమదైన పాత్ర వహించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి మా కవితమ్మ గారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. బోనాలే కాకుండా బతుకమ్మ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంలో ఎంతో మన ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయినటువంటి కె కవిత గారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉత్సవ కమిటీ సభ్యులకు, తెలంగాణ ప్రజలందరికీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి హైదరాబాద్ నగరం ఒకప్పుడు డేంజర్లో ఉన్నప్పుడు 1908లో ఈ అమ్మవారిని నిలబెట్టుకొని ఈ అమ్మవారే మన మొత్తం సిటీని కూడా కాపాడాలనుకొని ఆనాటి నుంచి అమ్మవారిని నిలబెట్టుకున్నాం. మరి 1908 అంటే దాదాపు 120 సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం. మరి ఇటువంటి అమ్మవారిని, ఇంత గొప్ప అమ్మవారిని రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా మా ఆడబిడ్డలు బోనాలు వేయడానికి వారికి సహకరిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరి సాయంత్రం అయితే మా యువ మిత్రులందరూ కూడా పలారం బండ్లు తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క వైభవాన్ని మరి గల్లీ గల్లీలో చాటుతారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయ వల్ల తెలంగాణ బాగుండాలి, మంచిగా వర్షాలు పడాలి, పంటలు పండాలని కోరుకుంటూ చైర్మన్ మారుతి యాదవ్ గారికి, వారి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి వాళ్ళు ఇక్కడ బోనం ఎత్తించినటువంటి మా సోదరి శైలజా గౌడ్కి కూడా, ఇక్కడ యశ్వంత్ అన్న ఉన్నాడు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కవిత గారికి శాలువతో సత్కరించడానికి ఆలయ కల్చరల్ సెక్రటరీ వినోద్ కుమార్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. రాజేష్ ఒకసారి మాట. రాజేష్ అని మన ఏరియా రాజేష్ మీరు ఈ ప్రాంతం సినిమా హీరోగా పరిచయం అవుతుండు. రాజేష్ మీరు హీరోగా పరిచయం అవుతుండు. మన లాల్ దర్వాజా బిడ్డనే యశ్వంత్ కుమార్ గారి కుమారుడు.
ఓకే ఓకేనా ఓకేనా చెప్పండి చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ చైర్మన్ గారు నాయుడు గారు టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారిని వేదికపై విచ్చేవలసిందిగా కోరుతున్నాము. టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు విచ్చేసిండ్రు. వారు టిటిడి నుండి వారు ఇక్కడ వరకు విచ్చేసిండ్రు. వారికి స్వాగతం సుస్వాగతం. టీటీడీ వచ్చిందనమాట ఆయన వచ్చిండు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు వారు ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకుని వేదికపై విచ్చేసారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతూ వారిని సన్మానించవలసిందిగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ బి మారుతి యాదవ్ గారిని కోరుతున్నాము. మొట్టమొదటిసారిగా గతంలో టి సుబ్బరామిరెడ్డి గారు టీటీడీ చైర్మన్ అప్పుడు వారు వచ్చిపోయినారు. దాని తర్వాత బిఆర్ నాయుడు గారు నిజంగా ఈ రోజు మన లాల్ దర్వాజా అమ్మవారి దర్శనకు రావడం మనం అందరం కూడా చాలా అదృష్టంగా భావించాలి. వారు ఆ హోదాలో అమ్మవారి దర్శనానికి ఇచ్చేసారు. వారికి లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహాకాళి దేవాలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వారు మనల్ని ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు లాల్ దర్వాజా ఈ బోనాలు అయితే ఏదో ఉందో ఇక్కడ ఉన్నటువంటి